ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 30వ తేదీ నుంచి జూలై 13 వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ క్రికెట్ టోర్నీ కడప వైజాగ్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. గురువారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు. ఆయనతో పాటు ట్రెజరర్ చలం అపెక్స్ కౌన్సిలర్ సభ్యుడు శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ 3వ సీజన్ నేటి నుంచి వేలం ప్రారంభమవుతుంది అన్నారు. ఈ రోజు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రీడాకారులు వేలం కొనసాగుతుంది. ప్రతిభ ఉన్న క్రికెటర్లను టోర్నమెంట్ కి తీసుకోవడం జరుగుతుందని గోపీనాథ్ రెడ్డి అన్నారు. వైజాగ్ వారియర్స్, బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, కోస్టల్ రైడర్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్ 6 టీంలు ఉన్నాయి. క్రీడాకారులకు ఇంటర్నేషనల్ ఖ్యాతి ఉండాలనేది మా లక్ష్యం. ఐపీఎల్ ఎలా జరుగుతుందో ఏపీఎల్ కూడా అలాగే జరుగుతుంది. గోపీనాథ్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి అన్నారు. ఆంధ్ర నుంచి యువ క్రికెటర్ భరత్, నితీష్ కుమార్ రెడ్డి, ఏరా పృథ్వీరాజ్, హరిశంకర్ రెడ్డి, విమెన్ ఐపీఎల్ స్నేహ, దీప్తి, షబ్బానం ఏపీఎల్ నుంచి ఐపీఎల్ కీర్తి ప్రాతినిధ్యం వహించారు అని గోపీనాథ్ రెడ్డి తెలిపారు. 2 మైదానంలో ఈ పోటీలు నిర్వహిస్తాం. కడప, విశాఖ ప్రాంతంలో మ్యాచ్లు జరుగుతాయి. 19 మ్యాచ్లు ఉంటాయని రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. 4వ సీజన్లో మంగళగిరి మైదానం వినియోగించుకుంటాం. మొత్తం 6 టీంలు 120 మంది క్రీడాకారులు ఉంటారు అని రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి అన్నారు. క్రికెట్ క్రీడాకారులు పూర్తి పరిశీలన చేసి సరికొత్త సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నామని ఇది మంచి పరిణామం అని గోపీనాథ్ రెడ్డి తెలిపారు. మంగళగిరి తర్వాత కడప ఈ 3 ప్లేసెస్లో స్క్రీనింగ్ చేయడం జరిగింది. సుమారు దాదాపు 1000 మంది పైన ప్లేయర్స్ రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసిన తర్వాత ఈ ఇయర్ ప్రతి ఫ్రాంచైజీ కూడా మినిమం ఒకరికి రైజింగ్ స్టార్స్ నుంచి వచ్చిన వాళ్ళకు మినిమం ఒకరికి మ్యాక్సిమం 2కి అవకాశం ఇవ్వాలి అనే ఒక నిబంధన పెట్టడం జరిగింది. దీని వలన చాలామంది క్రికెట్ ఆడుతుంటారు కానీ ఈ యొక్క సిస్టమ్ ఇలా వెళ్ళాలి, సబ్ సెంటర్స్కి వెళ్ళాలి, డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి వెళ్ళాలి, ఈ అవగాహన లేకుండా ఉంటారు. చూసినప్పుడు చాలామంది వరకు రైజింగ్ స్టార్స్లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్, అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా సుమారు ఎంత లేదనుకున్నా మినిమం 6 మంది నుంచి 12 మందికి అవకాశం ఈ ఏపీఎల్లో ఇవ్వబోతుంది ఈ రైజింగ్ స్టార్స్కి. అంతేకాకుండా చాలా వరకు ఈ ఏపీఎల్ జరుగుతున్నప్పుడు ఐపీఎల్కి సంబంధించిన డిఫరెంట్ ఫ్రాంచైజీస్ యొక్క స్కౌట్స్ కూడా రీసెంట్గా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ మన ప్లేయర్స్ యొక్క టాలెంట్ చూడడం కానీ దాని వలనే మనకు లాస్ట్ టైం కూడా మనకి ఇంతమంది అవకాశం రావడం జరిగింది. ఈ పర్టికులర్ సీజన్ 3లో కూడా చాలామంది వారికి స్కౌట్స్ రావడం జరుగుతుంది. దానివల్ల మేము కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇలా ఏపీఎల్ జరుగుతుంది అనేది మేజర్గా ఈ సీజన్లో చేయబోతున్న ఇంకొక విషయం ఏంటంటే బ్రాడ్కాస్టింగ్. సీజన్ 1లో మేము ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ తెలుగు మాత్రమే బ్రాడ్కాస్ట్ చేసాం. సీజన్ 2లో కొన్ని కారణాల వలన, బికాస్ ఆఫ్ డిలే వలన, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వలన టైం ఎక్కువ లేకపోవడం, ఈ ప్రాసెస్లో ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ నేషనల్గానే ఒకటి చేయగలిగాం. బట్ ఈసారి ఏదైతే ఇంతకుముందు లాస్ట్ 2 years వచ్చిన నాలెడ్జ్తో ఈ సీజన్ 3ని చాలా ముందుగానే ప్లాన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు చూస్తే రీసెంట్గానే మేము ఏజిఎం కూడా చేసుకున్నాం. ఆ ఏజిఎంలో కూడా చేసుకొని గవర్నింగ్ కౌన్సిల్ అపాయింట్ చేసుకొని ఇప్పుడు మ్యాచ్లు జూన్లో జరగబోతున్నాయి. అంటే దాదాపు 1.5 months 2 months బిఫోర్ స్టార్ట్ చేసాం ప్రాసెస్. ఎందుకంటే అంత టైం ఉంటేనే ఈ యొక్క ప్లేయర్స్ను చూజ్ చేసుకోవడం కానీ, వాళ్ళ ట్రైనింగ్ కానీ, వాళ్ళ యొక్క కండిషనింగ్, స్ట్రెంగ్త్ కానీ అన్ని విషయాలు చూడడం, అలానే బ్రాండ్ను ప్రమోట్ చేసేది కూడా అవుతుంది. 2 నెలల ముందరే పెట్టుకోవడం జరిగింది. మా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కోర్టు కేసులు ఉన్నా, ఎంతమంది ప్రయత్నించినా, ఎంతమంది రాళ్ళు గల్లాలని చూసినా దీన్నైతే మాత్రం టయానికి కావాలి అనేది పట్టుబట్టి మా అపెక్స్ కౌన్సిల్ అయితేనేమి, మా జనరల్ బాడీ అయితేనేమి దీన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈసారి స్టార్ స్పోర్ట్స్ తెలుగు అండ్ స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ నేషనల్ 2 ఛానల్స్ కూడా ఇవ్వబోతున్నాం. 2 చోట్ల. ఇంతకుముందు పోయిన ఇయర్ మాకు దాదాపు 15 లక్షల మంది వ్యూయర్స్ ఉంటే ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ 2 కలిపి సుమారు 25 నుంచి 30 లక్షల వరకు కూడా వ్యూయర్స్ ఉండగలిగే అవకాశం ఉంది. అలానే ఓటీటీ
ప్లాట్ఫామ్ మీద ఫ్యాన్ కోడ్ అనే దాని మీద ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఈ యొక్క మ్యాచెస్ లైవ్ స్ట్రీమింగ్ ఉండడం జరుగుతుంది. దీనికి మెయిన్గా ప్రతి మ్యాచ్కి కూడా ఇంపార్టెంట్గా యాంటీ కరప్షన్ అనేది కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో కంట్రీకి రిప్రజెంట్ చేయబోయే క్రికెటర్స్ కూడా ఉంటారు కాబట్టి ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుగున్న మనకన్నా ముందు జరిగిన కొన్ని లీగ్స్లో ఇలాంటి ప్రాబ్లమ్ జరిగినాయనేది ఉన్న అవగాహనతో యాంటీ కరప్షన్లో బీసీసీనే రిక్వెస్ట్ చేయడం జరిగింది. బీసీసీ తరఫున వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారం యాంటీ కరప్షన్ వాళ్ళే అపాయింట్ చేస్తారు. యాంటీ కరప్షన్ ప్రతి టీంకు యాంటీ కరప్షన్ బీసీసీ అపాయింట్ చేస్తుంది. ఓవరాల్గా గేమ్ జరిగిన రోజులు కూడా బీసీసీకి సంబంధించిన వాళ్ళే యాంటీ కరప్షన్ చూసుకోవడం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం, తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయడం, ముందుగానే 2 days బిఫోర్ ప్లేయర్స్ కానీ కోచెస్ కానీ సపోర్ట్ స్టాఫ్తో కానీ ఇంటరాక్షన్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చేయడం, ఇవన్నీ కూడా బీసీసీ చూడబోతుంది. బీసీసీ అప్రూవ్డ్ అయిన, ఎందుకంటే ఇండియాలో ఆంధ్ర స్టార్ట్ చేసినప్పటికీ మనకన్నా ముందు ఓన్లీ 2 టీములు ప్రీమియం లీగ్స్ చేసేది. ఒకటి తమిళనాడు, 2 కర్ణాటక. దాదాపు ఇవన్నీ ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తాయి. మనం స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి పర్మిషన్ లేదు, కానీ వీఆర్ ఫార్చునేట్ ఇనఫ్ బీసీసీ ఆంధ్రాకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ 2 సీజన్లు కూడా చాలా జాగ్రత్తగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయగలిగినాం కాబట్టి సీజన్ 3 కూడా మనం చేయగలుగుతున్నాం. ఈ ప్రాసెస్లో ఈ సీజన్ 3కి యాంటీ కరప్షన్ వరకు బీసీ ఇవ్వడం జరుగుతుంది. టీమ్స్కి వచ్చే లోపల 6 టీములు లాస్ట్ 2 సీజన్స్ ఎలా ఉన్నాయో అదే టీమ్స్ పెరుగుతున్నాం. 1 రాయలసీమ కింగ్స్, 2 కోస్టల్ రైడర్స్, 3 ఉత్తరాంధ్ర లైన్స్, 4 గోదావరి టైటన్స్, 5 బెజవాడ టైగర్స్,